వెనక్కే అంటూ జపనీయులకు 85 ఏళ్ళు, భారతీయులు 72 ఏళ్ళే. రోజువారీ అలవాట్లు, తినే ఆహారంలో తేడానే కారణం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి, జపాన్‌లో దాదాపు అందరూ రాత్రి 8 గంటలలోపే భోజనం ముగించేస్తారు. అది కూడా చాలా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారమే తింటారు. భారత్‌లో రాత్రి 10, 11 తర్వాత కూడా బిర్యానీలు, పిజ్జాలు, బటర్ చికెన్‌లు వంటివి తింటారు. దీనివల్ల సరిగా జీర్ణం కాక బరువు పెరగడం, నిద్రలేని సమస్యలు ఎదురవుతాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఔషధం నిర్లక్ష్యం విషం. నాణ్యత లేని మందులతో ప్రజలకు ప్రాణ సంకటం. రసాయనం కలిపిన దగ్గుమందుతో మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 14 మంది మృతి. అదో చిన్న ఫార్మా కంపెనీ ఎన్నో మందులు తయారు చేసి అమ్ముతుంది. పెద్ద కంపెనీలతో పోటీ పడలేక అడ్డదారులు దొక్కుతుంది. మందులపై ఎక్కువ ఎంఆర్పీ ముద్రించి అతి తక్కువ ధరకే మందుల షాపులకు హోల్సేల్గా సరఫరా చేస్తుంది. వైద్యులను అడ్డగోలు కమిషన్ ఆశ చూపి పేషెంట్లకు తమ మందులే రాసేలా ప్రలోభ పెడుతుంది. ఇటు వైద్యులకు అటు మందుల షాపులకు బోలెడు లాభం. ఇంత దాకా బాగానే ఉంది కానీ అతి తక్కువ ధరకు మందులు, ఆపై కమిషన్లు ఇస్తూ తాను కూడా లాభం పొందాలంటే ఆ ఫార్మా కంపెనీ ఎంత నాణ్యంగా మందులు తయారు చేస్తుంది. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీదా? ప్రాణాలకు ప్రమాదం తలెత్తదా? మధ్యప్రదేశ్, రాజస్థాన్లో అదే జరిగింది. చిన్న ఫార్మా కంపెనీ తయారు చేసిన దగ్గుమందులు విష పదార్థాల కారణంగా ముక్కుపచ్చలారిన 14 మంది చిన్నారులు చనిపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు.